యా నౌ మనం చూసుకున్నట్టయితే మరొక క్వశ్చన్ ఆఫ్ సేమ్ టైప్ ఏంటంటే ఇఫ్ ఏబిసి ఆర్ సైడ్స్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ వేర్ సి ఈజ్ ద హైపోటెన్యూస్, సి అనేది మనకి హైపోటెన్యూస్, ప్రూవ్ దట్ the radius of circle which touches the sides of triangle is given by r is equal to a plus b minus c by 2. R is equal to a plus b minus c by 2. ఓకే, మనకి ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది, ఈ విధంగా మన సర్కిల్ ఉంది, ట్రయాంగిల్లో ఉంది. ఓకే, అయితే ఏబిసి ఆర్ సైడ్స్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ అంట. సో దీన్ని మనం ఏ అనుకుందాం, ఈ సైడ్ని బి అనుకుందాం. సి ఇస్ హైపోటెనస్ అంట. సో ఓవరాల్గా మనకి సి ఏమవుతుంది, మనకి హైపోటెనస్, సి ఇస్ హైపోటెనస్. అయితే ఈ ట్రయాంగిల్కి ఒక పేరు ఇద్దాం, ఏబిసి. ఏబిసి ఒక ట్రయాంగిల్ పేరు ఇచ్చుకుందాం. ఈ పాయింట్ మనం ఎం అనుకున్నాం, ఈ పాయింట్ ఎన్ అనుకుందాం, ఈ పాయింట్ సమ్ పి అనుకుందాం. ఓకే, క్లియర్. నౌ సర్కిల్ సెంటర్ ఓ అనుకుందాం. అయితే వాట్ విల్ బి ఓఎం, ఆర్. వాట్ విల్ బి ఓఎన్, ఆర్. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సిన్స్ గివెన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈస్ రైట్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏబిసి ఈస్ రైట్ ట్రయాంగిల్. దేర్ఫోర్ యాంగిల్ బి ఎంత అవ్వాలి మనకి, 90. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత మనకి 90. ఓకే, నౌ ఓఆర్ ఓఎం అనేది మనకి రేడియస్ కదా. వీ నో దట్ రేడియస్ ఆల్వేస్ మేక్స్ 90 విత్ ది టాంజెంట్. సో దేర్ఫోర్ యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 90 అండ్ ఆల్సో యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 90. ఎందుకు, ఈ బీసీ టాంజెంట్ ఫర్ ఓఎం అండ్ ఆల్సో ఏబి టాంజెంట్ ఫర్ ఓఎన్, అవునా కదా. సో దేర్ఫోర్ యాంగిల్ ఓ ఇస్ ఆల్సో 90. దట్ మీన్స్ quadrilateral NOMB forms a square. ఎందుకు, R R R R 4 sides equal, 4 angles equal 90. సో ఏమవుతుంది మనకి, it will be a square. Now since it is a square, therefore if BM ఎంత అవుతుంది మనకి, R. BM ఇది R అయితే ఇదేమవుతుంది మనకి R. BM R అయితే MC ఏమవుద్ది, టోటల్ బి ఇదేమవుతుంది మనకి బి మైనస్ ఆర్, బి మైనస్ ఆర్. సిఎం బి మైనస్ ఆర్ అయితే సిపి ఎంత అవుతుంది మనకి బి మైనస్ ఆర్. ఎందుకు, 2 tangents drawn from external point are always equal. ఇది బి మైనస్ ఆర్ అయితే ఇదేమవుతుంది మనకి బి మైనస్ ఆర్. సిమిలర్లీ ఈ టోటల్ ఏ ఇదేమవుతుంది మనకి ఏ మైనస్ ఆర్. సో ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆర్. ఏఎన్ ఏ మైనస్ ఆర్ అయితే ఏపీ ఏమవుద్ది నాకు ఏ మైనస్ ఆర్. ఏపీ ఏమవుద్ది నాకు ఏ మైనస్ ఆర్. సిపి వచ్చి మనకి బి మైనస్ ఆర్. బట్ ఈ ఏ మైనస్ ఆర్ బి మైనస్ ఆర్ కలిపి ఎంత రావాలి మనకి సి. ఎందుకు, అలా లెంత్ హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు మనకి సి కదా. సో దేర్ఫోర్ ఏ మైనస్ ఆర్ ప్లస్ బి మైనస్ ఆర్ షుడ్ బి ఈక్వల్ టు సి. ఏ ప్లస్ బి మైనస్ 2r is equal to c. a plus b minus c is equal to 2r. That implies a plus b minus c by 2 is equal to r. Hence proved. 4 marks. అర్థమైందా, ఏమీ లేదండి. స్క్వేర్ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఇది ఆర్ అయితే ఇది బి మైనస్ ఆర్, ఇది బి మైనస్ ఆర్ అయితే ఇది బి మైనస్ ఆర్. నెక్స్ట్ ఇది ఆర్ అయితే ఇది ఏ మైనస్ ఆర్, ఇది ఏ మైనస్ ఆర్ అయితే ఇది ఏ మైనస్ ఆర్. బట్ ఏ మైనస్ ఆర్ బి మైనస్ ఆర్ కలిపితే మనకి హైపోటెన్యూస్ కదా రావాలి, అంటే సి. అయిపోయింది ఆన్సర్. థ్యాంక్ యూ.